ఇస్లాంలో ఆడపిల్లని భారంగా కాకుండా ఒక వరంగా భావిస్తారు. దీనినే ఒక హదీస్ లో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా తెలియజేశారు. ఆడపిల్ల పుట్టిన తర్వాత ఆడపిల్లను పోషించి గౌరవంగా పెళ్లి చేసి ఎవరైతే పంపుతారో వారి స్థానం స్వర్గంలో నాతో సహా ఉండును. అలాగే ఖురానే కరీం లోని 81వ సూరాలోని ఒక ఆయత్ వ ఇదల్ మౌఊదతు సుఇలత్, ఈ ఆయత్ ద్వారా మనకు అర్థమవుతుంది ఏమిటంటే ఎవరైతే బాలికలను సజీవంగా దహనం చేసేవారున్నారో వారికి ప్రళయ దినం రోజుల ప్రశ్నించడం జరుగుతుంది మరియు కఠినంగా శిక్షించడం జరుగుతుంది. అలాగే ఇస్లాంలో అల్లాహ్తో మాట్లాడడానికి లేదా ప్రార్థనలు చేయడానికి ఎవరైనా మధ్యవర్తి అవసరం లేదు. మనకు అల్లాహ్తో ప్రత్యేక సంబంధం కలిగి ఉంటుంది. అలాగే ఇస్లాంలో నమాజ్ సమయంలో ముస్లింలు అందరూ పేదవారైనా ధనవంతులైనా పెద్ద కులానికి సంబంధించిన వారైనా చిన్న కులానికి సంబంధించిన వారైనా అందరూ ఒకే వరుసలో నిలుస్తారు. ఎందుకంటే ఇక్కడ జాతి భేదం లేదు, కుల భేదానికి స్థానం లేదు. అల్లాహ్ ముందు అందరూ సమానులే. దీనినే ఖురానే కరీం లోని 49వ సూరాలో అల్లాహ్ తాలా ఇలా తెలియజేశారు. ఇన్న అక్రమకుం ఇందల్లాహి అత్కాకుం, మీలో ఎవరైతే ఎక్కువ దైవ భీతి గలవారున్నారో వారే అల్లాహ్ దగ్గర గౌరవం గలవారు. ధనవంతులు గాని పెద్ద కులానికి సంబంధించిన వారు గాని అల్లాహ్ దగ్గర గౌరవం గలవారు కాదు. అల్లాహ్ తాలా మనందరినీ ఇస్లాం యొక్క గొప్పతనాన్ని అర్థం చేసుకునే భాగ్యాన్ని ప్రసాదించుగాక. ఆమీన్. Thanks for watching. Don't forget to like, comment, share and subscribe to